జనవరి 25 దేవుని వాగ్దానం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. యాకోబు 1:21. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపలో మనం మరొక దినాన్ని చూడడానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియా విశ్వాసులారా, మన జీవితంలో దేవుడు అనుగ్రహించే అత్యున్నతమైన ఆశీర్వాదం రక్షణ. అలాంటి గొప్ప రక్షణ మనం పొందుకోవాలి. మరి మీరు రక్షింపబడ్డారా? రక్షింపబడడం అంటే ఏంటి? ఆనాడు శతాధిపతికి కూడా ఈ యొక్క ప్రశ్న ఉత్పన్నమైందండి. మనం గమనించినట్లయితే పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల బద్దలవగా యెహోవాను స్తుతించిన పరిస్థితులలో అక్కడ చెరసాల బద్దలైనప్పుడు వారి పారిపోకుండా వారి నమ్మకత్వాన్ని, నిజాయితీగా వారు అక్కడే ఉండడం, అది చూసినటువంటి శతాధిపతి ఆశ్చర్యపడి, అయలారా, రక్షణ పొందుటకు నేనేం చెయ్యాలి అని వారిని అడగడం, దానికి యేసుప్రభునందు విశ్వాసం ఉంచాలి అని పౌలు, శీల అక్కడ ఉన్నటువంటి వారు చెప్పడం, దానికి శతాధిపతి మాత్రమే కాదు తన ఇంటి వారు కూడా రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. చరిత్రలో ఈ సంఘటన నేడు మనము మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ, రక్షింపబడడం అనేది దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ద్వారా జరుగుతుంది. మరి నీవు క్రీస్తునందు విశ్వాసం ఉంచుచున్నావా? పేతురుని అడిగిన ప్రశ్నే మరలా నిన్ను అడుగుతున్నాడు. ఆనాడు పేతురుని, ప్రభు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగితే, ఈరోజు నిన్ను, ప్రభు నీవు నన్ను విశ్వసిస్తున్నావా అని అడుగుతూ ఉన్నాడు. మరి ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఖచ్చితంగా రక్షణలో ఉంటారు. అయితే రక్షింపబడిన తేదట ఆ రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహింపబడిన తర్వాత రక్షణను భద్రంగా కాపాడుకోవాలనంటే దానికి నీకు ఖచ్చితమైన ఆయుధం అవసరం. అదే యాకోబు తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. నీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించు. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించడం ద్వారా, వాక్యం అనేటువంటి కవచాన్ని, ఖడ్గాన్ని నువ్వు ధరించడం ద్వారా, అది సాత్వికంతో అంగీకరించడం ద్వారా ఆత్మ కాపాడబడుతుంది. రక్షణ పొందుకున్న నీవు మరలా లోకంలో కలిసిపోకుండా, ఆ ఆత్మ దురాత్మ సహవాసంలోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్మతో సహవాసంలోని కొనసాగించుటకు దేవుని వాక్యం అనే ఖడ్గము నువ్వు ధరించాలి. సాత్వికముతో దాన్ని అంగీకరించు. ఈరోజే దేవుని వాక్యం చదవడం ప్రారంభించు. నీ హృదయంలో వాక్యాన్ని ఆహ్వానించు. నీ హృదయం అంతటినీ వాక్యంతో నింపుకో. దేవుడు నీ ఆత్మను రక్షించి కాపాడి వాక్యము ద్వారా నీవు దేవుని యొక్క సన్నిధిలో ప్రభు కొరకు సాక్షిగా ఉండగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను బహుగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప గొప్ప జయములు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవునితో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.